Find two numbers whose sum is 27 and product is 182. టూ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు 27 రావాలి, అలాగే మల్టిప్లై చేసినప్పుడు 182 రావాలి. అలాంటి నెంబర్స్ని ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి. లెట్ ద నెంబర్స్ బి ఎక్స్ అండ్ వై. ఆ నెంబర్స్ రెండు ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ని వైని యాడ్ చేసినప్పుడు 27 అవ్వాలి. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 27. అలాగే ఎక్స్ని వైని మల్టిప్లై చేసినప్పుడు 182 రావాలి. సో మనం ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 182 అని రాసుకోవాలి. దిస్ ఎంప్లాయిస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుని వెళ్తే కనుక అది మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇది వై ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఈ వై వాల్యూని మనం xy ఈజ్ ఈక్వల్ టు 182 ఉంది కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ y ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్ ఇన్ xy ఈజ్ ఈక్వల్ టు 182 అంటే xy ఈజ్ ఈక్వల్ టు 182 అనే ఈక్వేషన్లో y ఉన్న ప్లేస్లో 27 మైనస్ ఎక్స్ని మనం రాసుకుంటాం. అప్పుడు ఇది ఎలా మారుతుంది? x ఇంటూ y ప్లేస్లో 27 మైనస్ ఎక్స్ రాయాలి. 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 182. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు x ఇంటూ 27 ఈజ్ 27x అండ్ x ఇంటూ మైనస్ ఎక్స్ ఈజ్ మైనస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 182. దిస్ ఇంప్లైస్ 182ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. 27x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. హోల్ ఈక్వేషన్కి సైన్స్ చేంజ్ చేద్దాం. ప్లస్లు మైనస్లు మైనస్ ప్లస్లు చేద్దాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 27x దీనికి ప్లస్ ఉంది కదా, సో దీన్ని మైనస్ అని రాసుకుందాం. మైనస్ 27x, ఇది మైనస్ 182 కదా, దీన్ని ప్లస్ 182 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా మారింది. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేద్దాం. మిడిల్ టర్మ్ ఏంటి? మైనస్ 27. అంటే ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయడానికి 182ని తీసుకుంటాం. 182ని ఫ్యాక్టరైజ్ చేస్తాం. సో 291 టైమ్స్ అండ్ 7 13. సో హియర్ 2 7s are 14 and 13. Minus 14 minus 13. So minus 14 minus 13 is minus 27 and also minus 14 into minus 13 is 182. So we can split like x square minus 14x minus 13x plus 182 is equal to 0. This implies ఈ టూ టర్మ్స్ నుంచి xని కామన్ చేద్దాం. x the remaining x minus 14 minus ఈ టూ టర్మ్స్ నుంచి 13ని మైనస్ 13ని కామన్ చేద్దాం. సో 13 here x minus 14 is equal to 0. This implies x minus 14ని కామన్ చేద్దాం టూ టర్మ్స్ నుంచి. x minus 14 into remaining terms are x minus 13. x minus 13 equal to 0. This implies x minus 14 equal to 0 or x minus 13 equal to 0. This implies x is equal to 14 or x is equal to 13. ఇక్కడ మనకి xకి 2 వాల్యూస్ వచ్చినాయి. x is equal to 14 అన్న అవ్వచ్చు, x is equal to 13 అన్న అవ్వచ్చు. If x is equal to 14 then y becomes 13. x plus y is equal to 27 అని మనకు తెలుసు కదా. ఈ ఈక్వేషన్లో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y is equal to 13 అని వస్తుంది. అలాగే x is equal to 13 అయింది అనుకోండి, అప్పుడు ఈ x plus y is equal to 27లో x ప్లస్లో 13 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి y is equal to 14 అని వస్తుంది. సో x is equal to 14 అయితే y is equal to 13 అవుతుంది, ఆర్ x is equal to 13 అయితే కనుక y is equal to 14 అవుతుంది. సో ఇక్కడ మనకి కావాల్సిన నెంబర్స్ ఏంటంటే 13 and 14. Therefore the required numbers are 13 and 14.